దేవుని పిల్లలైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఒక కుటుంబము అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. యేసు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న కుటుంబం ఇది. ఏ భేదము లేదు, కానీ అందరం కూడా ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఒక చక్కని కుటుంబంగా మనందరినీ కూడా ప్రభు సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. ఈరోజు ఉదయకాలం నుండి మరి దేవుడు మాట్లాడిన అనేకమైన మాటలు మనం ఆలకించుకుంటూ వచ్చాం. మరి ఈ దినం యొక్క చివర వర్తమానంగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే విధేయత అనే మాటని మనం వాడుకుంటూ వచ్చాం. ఈ విధేయత మన పుట్టుకతోనే వస్తుందా లేదా మనం నేర్చుకోవాలా అనే విషయం మనకు అర్థం కావాలి. క్రైస్తవులుగా ఉన్న మనందరి జీవితాల్లో కూడా మనందరము అవిధేయులము. మనలో లోబడే మనసు కానీ, అందుకే దేవుడు అంటాడు, మీ మెడ మీ నుదుటు ఎలాంటిది అని గ్రంథంలో తెలియజేస్తూ అది ఇనుపుది, అది ఇత్తడిది అని చెప్పాడు. అంటే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, అంటే విధేయత చూపని ప్రజలుగా మనందరము ఉన్నాం. ఈరోజు మనందరం కూడా విధేయులుగా మార్చబడాలి అని దేవుని యొక్క ఆలోచన. ఎలా విధేయత మనం నేర్చుకుంటాము చూడండి. హెబ్రీ పత్రికలో ఓ చక్కని మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా విధేయత నేర్చుకున్నాడు అని మనం చూస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూస్తే, ఆయన కుమారుడయ్యుండియు, యేసు కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. నేర్చుకున్నాడా లేదా? ప్రభు అన్ని విషయాల్లో మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన దేవుడు కుమారుడైన ఒక మనలాంటి రక్త మాంసములు కలిగిన దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసు ఎలా విధేయత నేర్చుకున్నాడు అంటే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనకు శ్రమ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. మనందరము ఒక నిమిషం ఆలోచిస్తే ఈ క్రీస్తుని వెంబడిస్తున్న ఈ దినాలు మన జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాల్లో కూడా మనం కృంగిపోతూ ఉన్నాం, నిరుత్సాహపడుతున్నాం, అధైర్యపడిపోతున్నాం. ఇవన్నీ మన జీవితంలో వస్తున్నప్పుడు దాని ద్వారా విధేయత నేర్చుకోవాలి అని దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతించితే మనం ఏం చేస్తున్నాము అంటే ఆ శ్రమల మధ్య అవిధేయులుగా మారిపోతూ ఉన్నాం. మనందరము కూడా దేవుడి వాక్యాన్ని మన జాగ్రత్తగా పరిశీలిస్తే విధేయత లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది, మన విధేయులుగా ఉంటే ఎంత క్షేమకరంగా ఉంటాము అనే రెండు విషయాల గురించి మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మీకు కీర్తన గ్రంథము 42వ కీర్తనలో నుండి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. కీర్తనలు 42వ కీర్తన 11వ వాక్య భాగము. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నీవెందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను అని ఒక భక్తుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భక్తుడు ఈ విధంగా మాట్లాడటానికి గల కారణం కూడా మనకు తెలియాలి. ఏమంటాడు అంటే తన యొక్క ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు? జాగ్రత్తగా మనందరం పరిశీలించాలి. ఈరోజు చాలా సందర్భంలో క్రైస్తవుడిగా ఉన్న
మన జీవితాన్ని పరిశీలిస్తే ఎందుకు మనం కృంగిపోతున్నాం? మన ప్రాణం కృంగిపోతున్నప్పుడు ఈ భక్తుడు అంటాడు, నా ప్రాణమా నీవేలా కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? మన జీవితాలను మనం ఒకసారి పరిశీలిస్తే మనలో వచ్చిన ఈ కృంగుదల ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధిలో నిలబడనివ్వకుండా తొందరగా పనులు చేయించుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ భక్తుడు సముదాయించుకుంటున్నాడు, నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోయావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని మాటకి విధేయత చూపి దేవుడు ఏం చెప్పాడో ఆ మాట కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు అని ఈ భక్తుడు తన ప్రాణంతో తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా కొన్ని శ్రమల ద్వారా కొన్ని అనుభవాలు వస్తాయి. ఈ భక్తుడు ఈ విషయాన్ని రాస్తానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ పితరుల జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన చూసి వీరు మేల్కొన్నారు. అందుకే దేవుడు మనతో కూడా ఏం చెప్తాడు అంటే లోతుని జ్ఞాపకం చేసుకో, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో, లేదా అబ్రహామును జ్ఞాపకం చేసుకో అని భక్తులను మన ముందు చూపిస్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ కోరాహు కుమారులు ఈ వచనాల్ని తెలియచేస్తూ వారి యొక్క అనుభవంలో నుంచి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తండ్రి ఏం చేశాడు అంటే దేవుని మాటకి విధేయత చూపకుండా తొందరపడి చేసిన ఒక పొరపాటు పని వలన తన జీవితాలన్నీ కూడా పాడైపోయాయి. కొరాహు కుమారులు తన యొక్క తండ్రి ఏం చేశాడు అంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపకపోవటం వలన తను, తన భార్య, తన పిల్లలు అందరూ కూడా ఏమైపోయారు? భూమి నెరలు విడిచి భూమి మింగివేసింది. ఇదంతా చూస్తున్న వీరు ఏం చేస్తున్నారు అంటే వారు కూడా కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తన ప్రాణంతో చెప్తున్నారు, నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోయావు? ఈరోజు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి మన విధేయత కలిగి నిలబడగలిగితే మనం అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. నువ్వు సముదాయించి చెప్పాలి, ఎందుకు నువ్వు కృంగిపోయావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? దేవుని యందు, దేవుని మాట యందు నువ్వు నిరీక్షణ ఉంచు. ఏం చెప్పాడు? ఏం మాట్లాడాడు అక్కడ? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే మన రక్షించేవాడు, నా దేవుడు. ఆయన మీదే నువ్వు ఎదురు చూడు. ఆయన మన దేవుడు. ఇకను నేను ఆయన స్తుతించదను. ఇన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను స్తుతిస్తూనే ఉంటానే కానీ దేవుని నేను ప్రశ్నించను అని చెప్తున్నాడు. ప్రశ్నించిన తన పితరులు ఏమైపోయారో తెలుసు. ఈరోజు మనం కూడా మన ముందు ఇంత చరిత్రను దేవుడు ఉంచాడు అంటే ఆ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు మన జీవితంలోనే కాదు, మనకి సంఘంలో కొన్ని కుటుంబాలకు జరిగిన పరిస్థితుల మధ్య మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. విధేయత మనం చూపాలి అంటే మన ముందు అవిధేయులైన వారిని దేవుడు చూపించి వారిని చూసి నువ్వు విధేయత నేర్చుకో అని చెప్తున్నాడు. వారు అవిధేయులుగా ఎంత నష్టపోయారో మీరు అలా నష్టపోకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే అంటున్నాడు, ఎన్ని రకాలుగా కృంగిపోయినా, తన మనసు ఎంత తొందర పెడుతున్నా కూడా ఆయన అంటాడు, ఏమీ నువ్వు తొందరపడొద్దు, దేవుడి మీద నేను నిరీక్షణ ఉంచుతాను, ఇంకా ఈ శ్రమలో నేను దేవుణ్ణే స్తుతిస్తాను అని ఈ కీర్తనాకారుడు రాసుకుంటూ వచ్చాడు. తొందరపాటులో ఏం జరుగుతాయో తెలుసా మీకు? తొందరపాటు వలన కలిగే నష్టం ఏంటి? దేవుడి మాటకి విధేయత కలిగితే లాభం ఏంటో మనకి తెలియాలి. మీరు చూడండి, తొందరపాటు వలన ఏం జరుగుతుంది అంటే దేవుని యొద్ద విచారణ చెయ్యం మనం. మొదటి నష్టం అది. ఒకవేళ మనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు కలిగే నష్టం ఏమిటి అంటే దేవుడి దగ్గర విచారణ చేయరు వీరు. దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం విచారణ చేయమో, దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే విధేయత కలిగి ఉండమో జరగబోయే నష్టం చాలా భయంకరంగా ఉంటుంది.
చూడండి, మన కుటుంబాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ వస్తున్నప్పుడు మనం కృంగిపోయి మనం ఏం చేస్తాము అంటే, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ తప్పుడు నిర్ణయం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే, చాలా భయంకరమైన శోధనలోకి తీసుకుని వెళ్తుంది. చూడండి, కుటుంబంలో భార్యాభర్తలకి చిన్న గొడవ వస్తుంది. ఈ గొడవ వచ్చినప్పుడు భార్య అంటుంది, నేను విసిగిపోయాను, లేదా భర్త అంటాడు, నా భార్య వల్ల నేను విసిగిపోయాను అని చెప్పి తన నిర్ణయాలు మారిపోతాయి. తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. ఏమిటి ఈ నిర్ణయం వెనక జరగబోయేది ఏమిటి అంటే, చాలా భయంకరమైన ఒక శోధన మన కుటుంబంలో వస్తుంది. కానీ నీ కుటుంబంలో వస్తున్న ఆ శోధన మధ్య ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేయగలిగే మనసు మనకుంటే, ఆ దేవుడి మాటకి మన విధేయత కలిగే మనసు, ప్రభు ఎలా చెప్పాడు, మనలో అలాంటి ఓర్పు, అలాంటి సహనము మనలో ఉన్నాయా లేదా పరిశీలించుకొని దేవుడి మాటకి మన విధేయత చూపగలిగితే మనకి చక్కని పరిష్కారం దొరుకుతుంది. లేదా ఒకవేళ మనం ఏ విధంగా కూడా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటే జరిగే నష్టము చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానివ్వండి, ప్రతి పరిస్థితి మధ్య కూడా మనం ఏం చేస్తాము అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కసారి ఆస్తిమంతులు గొప్పవారు అయిపోవాలి అని ఈ రకరకాల ఉద్దేశాలు మనం తొందర పెట్టినప్పుడు ఏం చేస్తాము అంటే జీవితంలో చాలా విధాలుగా మనం పాడైపోతూ ఉంటాం. తొందరపాటులో దేవుని యొక్క చిత్తంలో నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మోషే ఐగుప్తులో ఉన్నాడు. మోషే ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, మోషే రాజకుమారుడు ఎలా ఉంటాడో అలాంటి మంచి రాచరికమైన ఆ కుటుంబంలో జీవిస్తూ ఉన్నాడు మోషే. మోషేకి దేశంలో ఉన్న సమస్త మనుషులు కూడా గౌరవిస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. మోషే మంచి విలువ కలిగిన వ్యక్తి. ఈ మోషే అంత గొప్ప వ్యక్తి, సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్న వ్యక్తి. అతను ఆ దేశంలో జరిగిన ఒక సంఘటన గురించి మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలీని కొడుతూ ఉండగా ఆ మధ్యలోకి వచ్చాడు మోషే. వచ్చి మోషే ఏం చేశాడు అంటే, తన జరుగుతున్న పరిస్థితికి మనసంతా కూడా వేదన చెంది కోపముతో ఐగుప్తుని కొట్టి చంపి పాతి పెట్టేశాడు. ఈ చంపి పాతి పెట్టడం వల్ల ఏం జరిగింది, తొందరపాటు వలన అని ఒకసారి మనం గమనిస్తే, సౌఖ్యంగా ఉండవలసిన ఈ మోషే దేశంలో అందరి మధ్య మంచివాడిగా ఉండి మంచి స్నేహితుల మధ్యగా వాడు జీవిస్తున్న ఈ మోషే, అటు ఇశ్రాయేలు ప్రజలైనా ఇటు ఐగుప్తు ప్రజలైనా కూడా మోషేకి మంచి విలువిస్తున్న సమయంలో మోషే తొందరపడి చేసిన ఈ చిన్న తప్పు వలన మోషే దేశమంతటికి శత్రువైపోయాడు. ఒక్కరికే కాదు, అక్కడున్న ప్రజలందరికీ శత్రువు అయిపోయాడు. రాజుకు శత్రువు అయిపోయాడు, రాణికి శత్రువు అయిపోయాడు. చివరికి ఆ దేశాన్ని విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది మోషేకి. కారణం ఏమిటి అంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుడు చెప్పాడు. మోషే జరిగిన సంఘటన మనం చూస్తే మనం అనుకుంటాం, తప్పు చేస్తున్నారు కదా, తప్పు చేయటంలో మోషే చేసిన నిర్ణయం మంచిదే కదా అని మనం ఆలోచిస్తే, నీకు జరుగుతున్న సంఘటన మధ్య నువ్వు ఏం చేయాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నలిగిపోతున్నారు, వీరిని నువ్వు బయటికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేయవలసిన ఈ మోషే ఏం చేశాడో తెలుసా? తను చేసుకున్న తొందరపాటు నిర్ణయం ఎంత భయంకరమైన స్థితికి తీసుకువెళ్ళిందో తెలుసా? సౌఖ్యంగా ఉండవలసిన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు మోషే. అరణ్య జీవితం ఎదురైపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తానికి మన విధేయత చూపకపోతే, నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ వ్యాపారంలో అవ్వచ్చు, నీ చేస్తున్న ప్రతి పరిస్థితిలో
దేవుడు ఎలా ఉండమని చెప్పాడో ఆ విధంగా మనం ఉండకుండా మనం కానీ అవిధేయులుగా ప్రవర్తిస్తే వచ్చే నష్టము చాలా భయంకరమైన నష్టాన్ని మనం ఎదురు చూస్తామండి. చిన్న విషయానికి కుటుంబంలో భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య మనసు నొచ్చుకొని మనసంతా మనం కృంగిపోయి కొన్ని పరిస్థితులకి, ఆర్థిక ఇబ్బందులకి కృంగిపోతూ ఉన్నాం. భార్య అనే మాటలు, భర్త అనే మాటలు కృంగిపోతున్నాం. వస్తున్న రకరకాల సమస్యల మధ్య కృంగిపోయి తొందరపాటు నిర్ణయం. ఎలాంటిది? తొందరపాటు నిర్ణయం. ఏం జరిగిందో తెలుసా మీ కుటుంబాలు? ఈరోజు కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో అన్నిటికీ కారణం ఏమిటి అంటే, ఈరోజు దేవుని యొక్క మాటకి క్రైస్తవుడు విధేయత చూపకపోవటం వలనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందుకు ఈ కొరాహు కుమారులు అంటారు, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు? దేవుడు చెప్పాడు కదా, మనకి ఒక మంచి రోజులు ఉన్నాయని చెప్పాడు కదా, దేవుడు ఒక నూతనమైన కార్యం చేస్తానని చెప్పాడు కదా అని తన ప్రాణాన్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకు తొందరపడతావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. తన ప్రాణానికి తను చెప్పుకుంటూ తొందరపాటు లేకుండా వచ్చిన శ్రమలన్నిటి మధ్య కూడా ఆయన అంటాడు, ఇంకనూ నేను దేవుని స్తుతిస్తా. ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకులో, ఈ కరువులో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నేను దేవుణ్ణే సన్నుతిస్తాను అని చెప్తున్న గొప్ప వ్యక్తి ఈ కొరాహు కుమారులు. తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నారో కుమారులు మాత్రము మంచి విధేయత కలిగిన కుమారులుగా మార్చబడ్డారు. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే శ్రమల ద్వారా నేర్చుకున్నారు వీరు. శ్రమ రాకుండా వీరికి రాలేదు. యేసు ప్రభు గురించి చెప్తే ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనిను అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీ కుటుంబంలో శ్రమలు ఏం చేస్తాయంటే నీకు పరిపూర్ణమైన ఒక విధేయతలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. అందుకే అంటాడు, మీకు వచ్చిన శ్రమలు కొంతకాలమే ఉంటాయి అని చెప్పాడు దేవుడు. రావు అని చెప్పలేదు, కానీ మీకు వస్తున్న శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. శ్రమలకు మీరు భయపడవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడి మాట యందు నిరీక్షణ ఉంచు. దేవుని మాటకు నువ్వు విధేయత కలిగి నువ్వు చూడగలిగితేనే క్షేమాన్ని మనం అనుభవిస్తామండి. క్షేమంగా వెళ్ళిపోయే ఈ జీవితం ఏమైపోయిందో తెలుసా? మోషే జీవితం ఏమైపోయిందో తెలుసా? అరణ్య బ్రతుకైపోయింది, ఎడారి బ్రతుకైపోయింది. ఆనందంగా ఉండవలసిన తను స్థితి అంతా మారిపోయింది. మరలా మోషేకి విధేయత నేర్పుకొని మరలా దేవుడు అదే ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు. తనలో ఉన్న కోపం ఏం చేసింది అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేదు. ఈరోజు మనలో ఉన్న కోపము కూడా, మనలో ఉన్న తొందరపాటు కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించదండి. చాలా నష్టం. ఆనందంగా క్షేమంగా వెళ్ళవలసిన ఈ కుటుంబాలు ఈరోజు వేదన, దుఃఖము, బాధ. ఎందుకు వివాహాలు, ఎందుకు ఈ కుటుంబాలు, ఎందుకు ఈ పిల్లలు, ఎందుకు ఈ జీవితం అనుకున్న కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయండి. ఎందుకు అంటే మన విధేయత నేర్చుకోకపోవటం వలనే. శ్రమల మధ్యలోనే విధేయత వస్తుందండి. ఈరోజు నీ కుటుంబంలో వచ్చిన చిన్న శ్రమ నీ జీవితంలో ఒక క్షేమకరమైన మార్గంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఎంత చక్కగా మోషేకి ఆ విధేయత నేర్పుకొని మరలా తిరిగి అదే ఐగుప్తులోనికి తీసుకొని వచ్చి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. తొందరపాటుతనం. హాగర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? హాగరుకి బాగా శ్రమలు వచ్చాయి. హాగరు హృదయం అంతా కృంగిపోయింది, వేదన చెందుతుంది. బాధలు భరించలేక, నిందలు భరించలేక, పరిస్థితులన్నీ కష్టతరంగా ఉన్నాయి. కానీ తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంది హాగరు. ఈ ఇంటిని విడిచిపెట్టి నేను దూరంగా పారిపోదాం, చనిపోదాం అనుకుందో, లేకపోతే ఎలా దూరంగా వెళ్ళిపోదాం అనుకుందో, తన కుమారుడు ఎత్తుకొని అరణ్యానికి పారిపోయింది, ఎడారిలోకి పారిపోయింది హాగరు. హాగరు జీవితాన్ని చూస్తే హాగరు తొందరపాటు నిర్ణయం తీసుకుంది, దూరంగా పారిపోయింది. పారిపోయిన హాగరును కలవటానికి దేవుడు వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ తొందరపడి మనం కూడా ఇప్పటికీ ఒకవేళ ముందుకు వెళ్ళిపోయి ఉంటే దేవుడు చాలాసార్లు ఇదే వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు.
మనం కృంగిపోయాం, అందరికీ కృంగుదల ఉంది. ఈ కృంగుదల ఉన్నప్పుడు మనం కృంగిపోతున్నామే, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచామా? ఆయన నా రక్షణకర్త, రక్షించేవాడు ఆయన, విమోచించేవాడు ఆయన. ఆయన చెప్పిన మాటలో ఏది నిరర్ధకం కాదు అని మనకు మంచి విశ్వాసం కలిగి దేవుడి మాటకి విధేయత చూపగలిగే మనసు మనలో లేకపోవటం వలన చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు. కుటుంబాల్లో సంతోషం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, అక్కచెల్లెండ్రుల మధ్య అవ్వచ్చు, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య భయంకరమైన పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవుడు విధేయత నేర్చుకోకపోవటం. హాగరు వెళ్ళిపోయింది, హాగరును దర్శించాడు దేవుడు. దర్శించి హాగరుతో ఏం చెప్పాడు దేవుడు? హాగరు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే హాగరు చెప్పింది, తన గుండెల్లో ఉన్న వేదనంతా చెప్పింది. అయినా దేవుడు ఏమన్నాడు తెలుసా? హాగరు, నువ్వు అదే ప్రదేశంలోకి వెళ్ళి నిలబడు, నా చిత్తం నేను జరిగిస్తాను. అందుకే దేవుడు కూడా అంట తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడంట. దేవుడు ఏం చేయలేడు? తన స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏమీ చేయలేడు. అలానే దేవుడు కూడా తన వాక్యానికి వేరుగా ఏది చేయలేడు. ఆయన ఏమంటున్నాడు అంటే, హాగరు, మరలా నువ్వు వెళ్ళి నీవు ఎక్కడైతే ఇబ్బంది పడ్డావో, ఎక్కడైతే నువ్వు కష్టం అనుభవించావో అదే ప్రదేశంలో ఉండు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పగానే హాగరు అనలేదు, అయ్యా నా కష్టాలు నీకు తెలియవు, నా ఇబ్బందులు నీకు తెలియవు, నేను పడుతున్న బాధలు నీకు తెలియదు అని హాగరు అనలేదండి. వెంటనే దేవుడు చెప్పగానే విధేయత కలిగి లోబడి మరలా తనకి యజమానురాలు చేతి కింద నిలవటానికి వెళ్ళింది. ఈరోజు మనం వెళ్ళామా? ఈరోజు మనందరం విధేయత కలిగిన వారు అని చెప్పుకుంటున్నామే. దేవుడు వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఒకవేళ తొందరపాటుతో ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయంలో ఉన్నా, దేవుడు మాట మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ పరిస్థితిలోకి వెళ్ళి నిలబడమన్నాడు. తగిన కాలమునందు ఆయన హెచ్చిస్తాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? మనందరం అంట ఆయన బలిష్టమైన రెక్కల కిందకి రావాలంట. దేన మనస్కులై దేవుని యొక్క రెక్కల కింద మనం ఉంటే తగిన సమయమందు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఆ మాటకి విధేయత చూపాలి కదా మనం. అందుకే ఈరోజు క్రైస్తవుడు ఎందుకు దేవుడిస్తున్న క్షేమకరమైన ఒక మార్గంలో నడవలేకపోవటానికి కారణం ఏమిటి అంటే అవిధేయత. ఎన్నిసార్లు మనతో మాట్లాడలేదండి దేవుడు? ఎన్నోసార్లు మాట్లాడాడు మనతో, ఎన్నోసార్లు ముచ్చడించాడు ఆయన. హాగరన్న మాట విని తిరిగి శ్రమలు అనుభవించడానికైనా వచ్చింది. ఆ శ్రమల మధ్య ఒక విధేయత నేర్చుకుంది. ఇదిగో హాగరుని చెప్పాడు, హాగరు నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, నువ్వు వెళ్ళు, కష్టమైన నువ్వు అక్కడే ఉండు. ఎంత చక్కగా విధేయత చూపిందో మీకు అర్థమైంది ఎప్పుడైనా? మనం వెళ్ళి సమాధాన పడమ్మా, నువ్వు భర్తతో సమాధాన పడు, లేదా నీ భార్యతో సమాధాన పడు, నీ తల్లిదండ్రులతో సమాధానపడు, నీ అన్నదమ్ములతో సమాధానపడు అని చెప్తే మనం ఏ రోజైనా మాట విన్నామా? తొందరపాటు వలన మోషే జీవితము ఎడారి జీవితంగా మారిపోయింది. హాగరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వచ్చి చెప్పినప్పుడు కష్టమైనా సరే నేను నీ మాట ప్రకారం ఉంటానయ్యా అని చెప్పి వెంటనే వచ్చి తన యొక్క యజమానుడు వాళ్ళ చేతి కింద అణిగి శ్రమలు అనుభవించుకుంటూ ఒక దేవుని యొక్క ఆశీర్వాదకరంగా మార్చబడింది హాగరు. మన కుటుంబాలు కూడా ఇదే ప్రాబ్లం అండి. మీరు ఎన్నిసార్లు చూసినా కూడా తొందరపాటు నిర్ణయంలో అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో చెప్పండి? మనం ప్రార్థన చేస్తామో దేవుని దగ్గర? మనం కూడా చూడండి, దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడి దగ్గర నుంచి వచ్చే జవాబు ఆలస్యం అవుతుంది, లేదా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆలకించకపోవటం మనం ఏం చేస్తాము? తొందరపడి మన నిర్ణయాలు తీసుకొని మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటాం. ఒకవేళ ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది వచ్చేటప్పుడు ఇదిగో దీనిలో నుంచి నేను నిర్ణయం తీసుకుంటున్నాను,
దీని వలన నేను ఎంతవరకు క్షేమంగా ఉంటాను అని మనం ఆలోచిస్తామా? ఏమీ ఆలోచించం. ముందు వెంటనే నిర్ణయం తీసుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం. దాని ద్వారా వచ్చే భయంకరమైన పరిస్థితులండి ఇవన్నీ కూడా. చూడండి, మరొక చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు మనిషి ఎందుకు విధేయత చూపటం లేదు అంటే, తన జ్ఞానాన్ని, తన బలాన్ని ఎందుకు మోషే అంత తొందరపాటు నిర్ణయం చేసుకున్నాడు అంటే, నా బలంతో నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు మోషే. నా జ్ఞానంతో నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు కనుక మోషే తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు చెబుతాడు కీర్తనల గ్రంథము 147వ కీర్తనలో, 147వ కీర్తన 10-11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, దేవుడు సంతోషించడు. నరుల కాలి సత్తువునందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, అది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. దేవుడు ఆనందిస్తాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి ఇవన్నీ ఎవరిలో అయితే దాన్ని ఆధారం చేసుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క మాటకి విధేయత చూపకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే దేవుడు అంటాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. గుర్రాల బలమునందు సంతోషించడంట. నరులు కాలు సత్తువ ఆయన ఆనందించడు. నీ ఆరోగ్యము, నీ బలాన్ని దీన్ని బట్టి దేవుడు సంతోషించడంట. నీవు దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుని యొక్క మాటకి విధేయత కలిగి దేవుని దగ్గర నుంచి సమాచారం వచ్చే వరకు ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారిని బట్టి మాత్రమే ఆనందిస్తాడంట. చూశారా? మన సత్తువ, మన బలము, మన జ్ఞానము, మన చదువు, మన అందము, మన అధికారము, మన తెలివితేటలు ఏవి కూడా దేవుడు సంతోషించడు. ఇవి తొందరపాటు చేస్తాయి మనలో. ఎందుకు త్వరగా మనం వెళ్ళిపోతామో తెలుసా? ఎందుకు త్వరగా నిర్ణయాలు తీసుకుంటామో తెలుసా? అది మనం చేయగలం. నాకు ఉద్యోగం ఉంది, ఒకవేళ నా భర్తతో గొడవ వస్తే నా ఉద్యోగం చేసుకుంటూ నేను బ్రతకగలను. లేదా నా భార్యతో నేను వెళ్ళిపోయాను, నేను కష్టపడి నేను ఏదైనా పనులు చేసుకోగలను, నీతో నాకేంటి? కాలు సత్తువ. ప్రభు దాన్ని బట్టి దేవుడు ఆనందించడంట. ఎందుకు ఈరోజు ఈ పరిస్థితుల మధ్య మనిషి ముందుకు వెళుతున్నాడు అంటే, ఇదిగో తన యొక్క బలం, తన యొక్క శక్తి, తన యొక్క జ్ఞానం, నేను ఏదైనా చేయగలను. నువ్వు వెళ్ళిపోతే నేను ఏదైనా చేయగలను. దేవుని దగ్గర విచారణ చేసి వ్యాపారం చేయాలి అంటే అక్కర్లేదు. నాకు తెలుసు, జ్ఞానం ఉంది, నేను ఈ వ్యాపారం చేసి నేను బాగా అభివృద్ధి అవ్వగలను అనే ఆలోచన. అందుకే దేవుడు అంటాడు, ఒక గోపురం కట్టేటప్పుడు లేదా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ఇల్లు కట్టడానికి మన దగ్గర సామర్థ్యత ఉందా లేదా, అది ప్రారంభిస్తే అది మనం ముగించగలమా లేదా అని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి అని చెప్పాడు. ఈరోజు తొందరపాటు నిర్ణయం తీసుకునే వారిలో ఈ ఆలోచన ఉండదండి. తర్వాత ఏమవుతుందో, తర్వాత నా జీవితం ఏంటి, తర్వాత నేను ఏ విధంగా నా పిల్లలు ఉంటారు అని ఏ ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయం. అందుకే కొరాహు కుమారులు అంటారు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతావు? శ్రమల మధ్య ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు తొందరపాటు ఒక నిర్ణయాలు తీసుకుంటే ప్రేరేపిస్తుంది ఆయన కూడా. ఇదిగో ఇలా చెయ్యి. దేవుడి దగ్గర సమాధానం రాలేదు. దేవుడి దగ్గర నుంచి అనుకున్నది మనం సాధించకపోయినప్పుడు మనలో వచ్చే ఒక చెడు నిర్ణయాలు ఇవేనండి. విధేయత నేర్చుకుంటే దేవుడు మన ద్వారా అద్భుతం చేపిస్తాడు. చూడండి, ఈ మోషేనే 40 సంవత్సరాలు దేవుడు విధేయత నేర్పిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటానికి వెళ్ళిన మోషే తీరా వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చాడు. ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఈ సమయంలో మోషే
లేదు నేను ఏ విధంగా నడిపిస్తాను అనుకోలేదు, కానీ వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. విధేయత. ప్రభువా నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? ఇంతకుముందు అలా అడగలేదు. అయ్యా ఈ ప్రజల్ని ఎలా విమోచించాలి అని దేవుణ్ణి అడగకుండా తన బలము, తన అధికారము, నేను ఏదైనా చేయగలను అనుకున్న మోషే చేసిన చిన్న పొరపాటు వలన 40 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. ఈ విధేయత నేర్చుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే, తన ముందు వచ్చిన పరిస్థితుల మధ్య దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభువా ఇదిగో ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ మధ్యలో నేను ఎలా నడవాలి ప్రభువా అని దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని యొక్క మాటకి విధేయత కలిగి నిలబడిన వాడు మోషే. చాలా సందర్భంలో కూడా మీరు గమనించండి, దేవుని యొక్క మాటకి మన విధేయత అవటం కానీ మనం నేర్చుకుంటే, ఇది దేవుడు ఎలా నేర్పుతాడు అంటే, మనం అనుదిన మన జీవితంలో నుండి ఆయన నేర్పుతాడు. చిన్న ప్రార్థన చేస్తాం మనం, ఏదో దేవుని దగ్గర జరగాలి అని. అది 1 దినము, 2 దినాలు, 3 దినాలు లేట్ అవుతూ ఉంటుంది. నెలలు, సంవత్సరాలు కూడా కొన్నిసార్లు దేవుడు దాన్ని ఆలస్యం చేయొచ్చు. ఈ ఆలస్యం చేస్తున్నప్పుడు మనలో ఏమొస్తుంది అంటే, ఒక ఇసుగుదల వస్తుంది, దేవుని మీద కోపం వస్తుంది, లేదా దేవుడి మీద సరుగుతూ ఉంటాం. దేవుని యొక్క ఎలా ఉండమని చెప్పాడో ఆ మాటలన్నిటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, కయ్యను హేబేలు ఇద్దరూ దేవుని యొద్దకు వెళ్ళారు. ఇద్దరూ అర్పణ అర్పించారు. దేవుడు ఒకరిది అంగీకరించాడు, ఒకరిది అంగీకరించలేదని బైబిల్ చెప్పింది. అంగీకరించని ఈ వ్యక్తి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, ప్రభువా ఏంటి నాదెందుకు నువ్వు అంగీకరించలేదు? ఎక్కడ నాలో పొరపాటు? ఎందుకు నన్ను, నా అర్పణని ఎందుకు నువ్వు త్రోసివేశావు ప్రభువా అని అడగవలసిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క మాటకి విధేయత చూపకుండా, దేవుడి యొక్క కార్యాలని, దేవుని యొక్క చేయబోయే కార్యాలని నిరీక్షణ ఉంచకుండా వెంటనే తనలో వచ్చిన తొందరపాటు ఏమైపోయిందో తెలుసా? తొందరపాటు తీసుకున్న నిర్ణయంలో ఏం జరిగిపోయిందో తెలుసా? ఎప్పుడైతే తన తమ్ముడిని చంపివేశాడో, ఒక భయంకరమైన శిక్ష పడిపోయింది. దేశదిమ్మరైపోయాడు. నువ్వు భూమిని దున్నినా కూడా భూమి పండదు అని చెప్పాడు. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మన పట్ల, మన కొరకు ఏదైతే దాచి ఉంచాడో అవన్నీ మనం పొందుకోవాలి అంటే దేవుని మాటకి విధేయత చూపనది మనకి ఏమీ దొరకవండి. అంతా కూడా మీరు గమనించండి. ఈ కయ్యను జీవితం ఏ విధంగా దుర్భరమైన జీవితం అయిపోయిందో. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఎందుకు ఇలా ఉంటాయి? క్రైస్తత్వంలో ఉన్నాం, క్రైస్తత్వంలో జీవిస్తున్నా కూడా ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి అంటే, ఇదిగో మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకి మన విధేయత చూపకపోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ముందు వెనక ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం. ఇది దేవుడి చిత్తమా కాదా అని దేవుడి సన్నిధిలో విచారణ చేయకుండా ఈ తొందరపాటు మనల్ని పూర్తిగా దేవునికి దూరం చేసి నష్టంలోకి తీసుకుని వెళ్తుంది. కయ్యోని జీవితం అంతా పాడైపోయింది. కయ్యోని జీవితం అంతా పాడైపోయింది. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట చెప్పిన వెంటనే హాగరు ఏ విధంగా అయితే తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోయిందో, మనం అనుదినం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం మనం ప్రకటించబడుతున్నప్పుడు మనం వెంటనే మాటకు విధేయత చూపాలి. కానీ దేవుడు క్షమిస్తాడండి. దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, అక్కడ దేవుడు మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను తిరిగి అదే ప్రదేశంలోకి వెళతాను అని ఎవరమైతే మంచి తీర్మానం తీసుకుంటామో వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అద్భుతం జరిగిస్తాడు దేవుడు. దాని కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మనకు సహాయం చేయటానికి, మేలు చేయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మనం ఎంత తొందరపడతామని చెప్పండి? ఎన్ని రకాలుగా తొందరపడి మనం ముందుకు వెళ్ళిపోతాం, తిరిగి రాం.
ఎన్నిసార్లు చెప్పిన, అందుకే వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు దేవుడు. ఏ మనస్సాక్షి అంట? వాత వేయబడింది. అంటే అది ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ మనస్సు అనేది చెలించదు. ఇంకా ఎన్నిసార్లు వాక్యం రానివ్వండి, వాత వేయబడిన మనస్సాక్షి ఇక స్పందించదు. ఒకవేళ అలాంటి వాత వేయబడిన మనస్సాక్షిగా మనం ఉంటే, ఈరోజైనా మన దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా అనేకసార్లు నీ మాట వచ్చినా కూడా ఇదిగో నేను దాన్ని అంగీకరించక, దానికి లోబడక, ఇదిగో నా జీవితం ఈ విధంగా పాడైపోతుంది అని మనం తెలుసుకోగలిగితే దేవుడు దాని నుంచి మనం బయటికి తీసుకొస్తాడు. ఎన్నో నష్టాలు నేను చెప్తున్నా. తొందరపాటు అనేది యవనస్తుల పిల్లలకి పనికిరాదు, వివాహమైన భార్యాభర్తలకి పనికిరాదు, తల్లిదండ్రులైన వారికి కూడా ఇది పనికిరాదు. తొందరపాటు మనం చేసే వ్యాపారం అవ్వచ్చు, మనం వెళ్తున్న ఉద్యోగాలు అవ్వచ్చు, ప్రతి పరిస్థితిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయన నా యొక్క విమోచకుడు, ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, సమస్తం ఆయన చేయగలడు అని ఆయన మాట యందు మన నమ్మకం ఉంచి నిలబడగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇది మొట్టమొదటిగా మనలో శ్రమల ద్వారా ఒక విధేయత నేర్పుతాడు. అందుకే ఇందాక బ్రదర్ చెప్పారు కదా, అబ్రహాము తన కుమారుడి విషయంలో ఎంత విధేయత కలిగి ఉన్నాడు అంటే, దేవుడు చెప్పిన మాట విషయంలో కుమారుడి పక్షాన ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మాటకి ఒకవేళ మనం లోబడకపోతే వచ్చే అనేకమైన అనర్థాలన్నిటిని కూడా మన జీవితంలో మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. సౌలు గురించి తెలుసు, సౌలు రాజు గురించి మనకి. మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈ సౌలు రాజు. రాజుగా చేశాడు దేవుడు. ఈ సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ సౌలుకి ఒక విషయం చెప్పాడు సమూయేలు. దేవుడు చెప్పిన ఒక మాట సౌలుకి తెలుసు బాగా. అయితే సమూయేలు చెప్పాడు, నేను ఫలానా సమయానికి వస్తాను, నేను బలి అర్పిస్తాను, నేను బలి అర్పించిన తర్వాత నీవు యుద్ధాన్ని ప్రారంభించు అని చెప్పాడు. అయితే రాజు కదా, సరే మాట విన్నాడు. సమూయేలు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆ దైవ సేవకుడి మాట దేవుడి మాటగా ఎరిగి రాజు అయినప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ సౌలు. ఎదురు చూస్తూ ఏం చేశాడు అంటే, సమూయేలు రావటం ఆలస్యం అవటం వలన తన చేతులతో చేయకూడని ఒక పని అక్కడ జరిగించాడు. యాజకుడు చేయవలసిన పని రాజు అనుకున్నాడు, నేను రాజును కదా అనుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, వస్తున్న శత్రువులకి భయపడి వెంటనే తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు సౌలు రాజు. అందుకే దేవుడు అంటాడు, ఒకడు మాట వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను కానీ బలులు ఇవ్వటం బట్టి నేను సంతోషించను అని చెప్పాడు. అయితే సౌలు రాజు చేసిన ఆ చిన్న పొరపాటు అని మీరు అనుకోవచ్చు. దేవుడు మాటకి అవిధేయుడిగా ప్రవర్తించాడు. ఒక యాజకుడు చేయవలసిన పని, నేను రాజును కదా అని, నాకు ధనముందో లేకపోతే అధికారం ఉందో, నా వెనక మనుషులు ఉన్నారనుకున్నాడు. చేసిన చిన్న తప్పుడు పని ఏం చేసిందో తెలుసా? సింహాసనం నుండి సౌలుని కిందకి దించేసింది. మంచి సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేయవలసిన సౌలు జీవితం ఏమైపోయింది అంటే, దేవుని మాటకి అవిధేయత చూపడం వలన పూర్తిగా రాజ్యాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన సౌలు జీవితం కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఇలాంటి జీవితాలు మన ముందు కనిపిస్తున్నప్పుడు, లేదా మన కుటుంబాలు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, సంఘంలో అనేక మందివి దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు కూడా మనము నేర్చుకోకపోతే,
దేవుడు మాటకి విధేయత కలిగి వెనకకి తిరిగి రాకపోతే మన జీవితంలో ఆ రోజు కయ్యూను ఎలాంటి పరిస్థితి అనుభవించాడో మన జీవితంలో అలాంటి పరిస్థితే మనకు ఎదురవుతుంది. హాగరు నేర్చుకుంది, మోషే నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో కూడా మీరు గమనించండి, దావీదు మంచి బలవంతుడు. బలవంతుడా కాదా? చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే చిన్న బాల్యకాలంలోనే సింహాల నోలు చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చివేసినవాడు, గొల్యాతుని జయించినవాడు, దేశమంతా కూడా 1000 కొలది 10,000 కొలదని అందరూ గొప్పగా మెచ్చుకుంటున్నవాడు దావీదు. ఈ దావీదు జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో భయంకరమైన శోధనలు వచ్చినాయి దావీదుకి. శత్రువులు చంపే పరిస్థితులు వచ్చాయి. తినటానికి తిండి లేక ఆకలితో ఉన్న దినాలు వచ్చాయి. పనుకునటానికి స్థలం లేక అరణ్యాలకి పారిపోయిన దినాలు వచ్చాయి. అన్ని పరిస్థితుల మధ్య ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేయటం నేర్చుకున్నాడు. ఎంత పరిస్థితి రానివ్వండి, ఎన్ని తొందర పెట్టినా కూడా తను ఎప్పుడైనా తొందరపడ్డా? మీరు దావీదు జీవితంలో చూడండి, సౌలు చంపటానికి వస్తున్నాడు అని చెప్పినా సౌలు తన ముందుకు వచ్చి తన ముందు దావీదు చంపే పరిస్థితిని ఒకవేళ దేవుడు కల్పించినా కూడా దావీదు ఎక్కడ కూడా తొందరపడకుండా దేవుని యొద్ద విచారణ చేయటం ప్రారంభించాడు. తన భార్య పిల్లల్ని శత్రువులు పట్టుకెళ్ళినప్పుడు కూడా నాకు బలం ఉంది, ఎంతోమందిని జయించిన వాడిని వెళ్ళి నేను సాధించుకొని రాగలను అనుకోకుండా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో నా భార్య పిల్లల్ని శత్రువులు పట్టుకు వెళ్ళారు, నేను తరిమితే వారు నాకు దొరుకుతారా? వాళ్ళని నేను జయించగలనా? నువ్వేంటో చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, వారు నీకు దొరుకుతారు, నీకు జయమిస్తాను అని చెప్పినప్పుడు దావీదు బయలుదేరాడు. ఎక్కడ తొందరపడలేదు. తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన తెలివిని, తనకున్న ఏ పరిస్థితిని కూడా ఆధారం చేసుకోకుండా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొద్ద విచారణ చేశాడు. ఈరోజు తొందరపాటుగాని మనం చేస్తే జీవితంలో గొప్ప నష్టాలు ఆల్రెడీ జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. వెంటనే ఆయన స్వరం వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయంలో క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే అసలు నిజంగా నేను ఎక్కడ అవిధేయతగా ఉన్నాను, నేను ఏ విషయంలో ఇంకా అవిధేయులుగా ఉన్నాను. ఈ అవిధేయత అంటే ఎలా అంటే, దేవుడి వాక్యం మనకు తెలుసు. దేవుడు ఎలా ఓర్చుకొని ఉండమన్నాడు, దేవుడు ఎలా క్షమించమన్నాడు, దేవుడు అసలు ఎలా జీవించమన్నాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఒక మాదిరి చూపించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన ముందుంచి అన్ని తేటగా చెప్పాడు. ఇప్పుడు ఆ మాట వినటమే విధేయత. నన్ను ఇలా ఉండమన్నాడు, నేను ఇలా ఉంటాను. అందుకే దావీదు సౌలు దొరికినా కూడా హాని చేయను, నేను నా విమోచకుడు బలవంతుడు, ఆయన చేతులకు అప్పగించాడు. ఆయన ఏ మట్టి కాకుండా దేవుడి చేతులకు అప్పగించాడు. దేవుడే యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే మనం చదివిన హెబ్రీ పత్రికలో యేసుప్రభు అంట ఏం చేశాడని చెప్పుకున్నాం అమ్మా? ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలు ఈరోజు మనని బైబిల్ చెప్పిన విధంగా సువర్ణంగా మారుస్తాయి అంట. శ్రమల తర్వాత మనం ఎలా మార్చబడతామంటే సువర్ణంగా మార్చబడతామని బైబిల్ చెప్తుంది. శ్రమల మధ్య ఎప్పుడు కూడా కంగారు పడకూడదండి. ఇవి వచ్చే భయంకరమైన ఎన్ని శ్రమలు మన మీదకి వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనం తొందర పెట్టినా కూడా ఎప్పుడు మనం తొందర పడిపోకూడదు.
మీ కుటుంబాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిదినం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పొరుగు వారిని క్షమించమని చెప్పినా, ఫలాని చెడు విడిచిపెట్టమని చెప్పినా మనకేమవుతుంది అంటే ఆ మాటలన్నీ కూడా మనలో కోపాన్ని పుట్టిస్తూ ఉంటాయి. ఏంటి దేవుడు ఇది విడిచిపెట్టమంటున్నాడు, దేవుడు ఎందుకు ఎలా చేయమంటున్నాడు అని ఈ మాటలన్నిటి మధ్య మనం ఎలా ఉంటాము అంటే దేవుడి మాటకి అసలు మనం ఎక్కడ లక్ష్య పెట్టం. ఈ లక్ష్య పెట్టకపోవటం వలన ఇప్పుడు వీరి జీవితాలన్నీ చూసుకుని, వీరే కాదు బైబిల్ గ్రంథంలో వీళ్ళు మిగిలిన భక్తులందరినీ మీరు చూసుకొని వెళ్ళండి. ఎంతమంది అవిధేయులు అయిపోయారో, ఎంతమంది దేవుడి మాటకి విధేయత చూపారో, విధేయత చూపడం వలన ఎన్ని కుటుంబాలు దీవించబడ్డాయో, ఏ విధంగా అద్భుతాలు జరిగాయో, అవిధేయత వలన ఎంత నష్టపోయారో, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించుకొని కూడి వచ్చిన మనందరం కూడా ఉదయకాలం 2 సెక్షన్లో కూడా ఆ విధేయత యొక్క గొప్పతనము, ఆ విధేయత వలన దేవుడు ఎంత సంతోషిస్తాడో బైబిల్ గ్రంథంలో చాలా తేటగా మనం గ్రహించాం. కానీ ఇక్కడ వాక్యం రాగానే వెంటనే సరి చేసుకొని తిరిగి రావటంలో ఒక ఆశీర్వాదం ఉంది అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. తొందరపడి వెళ్ళిపోయినా సరే తిరిగి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం ఒకవేళ తొందరపాటుతో బయటికి వెళ్ళిపోయి ఉంటే, తొందరపాటు నిర్ణయాలు ఆల్రెడీ తీసుకొని ఉంటే, మన యొక్క హృదయంలో అవ్వచ్చు, మన మనసులో, మన తలంపుల్లో అవ్వచ్చు, ఆల్రెడీ కొన్ని ప్రాక్టికల్స్గా మనకు జరిగి ఉండొచ్చు. ఏది జరిగినా దేవుడు చెప్తున్న ఈ మాట, ప్రతి విషయంలో దేవుడు బోధిస్తున్న ప్రతి ఉపదేశంలో నుంచి ఏ విషయంలో మనం తప్పిపోయినా సరే ఈ మాట విని వెంటనే మనం తిరిగి మరలా మన ప్రదేశంలోకి మనం రాగలిగితే తప్పక దేవుడు మన బ్లెస్ చేస్తాడని. ఇది తప్పితే దేవుడు ఇంకా ఏది కూడా చేయలేడు. ఆయన స్వభావం ఏదైతే ఉందో ఆయన స్వభావం ప్రకారమే చేస్తాడే కానీ స్వభావానికి విరుద్ధంగా ఏది నువ్వు కోరుకున్నా కూడా ఆయన చేయడు. ఆయన ఎలాంటి మనసో మీకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో మీకు తెలుసు. అందుకే కీర్తనాకారుడు ఆయన నా విమోచకుడు, నా దేవుడు, నేను ఇంకా ఆయన యందే అంటే అర్థం ఏంటి? ఇంకా అంటే ఏంటంటే ఇంకా నాకు ఈ కష్టాలున్నా, నాకు ఇంకా ఈ పరిస్థితులున్నా, నాకు ఇంకా ఈ శోధనలున్నా నేను ఇలానే ఉంటాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను.